జూబ్లీ హిల్స్ ఉపపోరులో అయితే అమీతుమీ తేల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవటమే కాదు, ఖచ్చితంగా ఇక్కడ సిట్టింగ్ స్థానం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం తమ అకౌంట్లోకి రాబోతుంది అనేటువంటి ధీమాని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రచారంలో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనతో ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఎట్లా అవుతుంది ఇప్పుడు బోరబండలో ఎలాంటి టాక్ ఉంది? ఎందుకంటే 4-5 ప్రధానమైనటువంటి డివిజన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. బోరబండలో ఎలాంటి పరిస్థితి ఉంది? జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా బస్తీలు ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, బోరబండ, అదేవిధంగా షేక్పేట్ లాంటి బస్తీలు అన్నీ దాదాపు వీళ్ళంతా సెటిలర్స్. మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా వరంగల్ సుదూర ప్రాంతాల నుండి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ నివాసం ఉంటున్నారు. వారందరూ ఈ బస్తీకి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి మరి మంచి శుభకార్యమైన అశుభకార్యాలైనా నవీన్ గారు అక్కడ వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాడు. యువకుడు, విద్యావంతుడు, ఆర్కిటెక్ట్, ఇంజనీర్, అదేవిధంగా ఎల్ఎల్బి లా కూడా చేసి చదివిండు. మరి అలాంటి యువకుడు మరి పీజీఆర్ గారిలాగా ఎవరు పిలిచినా స్పందించే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారికి అవకాశం ఇవ్వాలి. 14, 18 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఓడిపోవడం ఒక భాగం, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ఉండడం ఒక మంచి కార్యక్రమాలు చేయడం ఒక భాగం. ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి ఉచిత విద్య అందించడం, అదేవిధంగా సామూహిక మరి కళ్యాణాలు, సామూహిక శ్రీమంతాలు, అదేవిధంగా సామూహిక అన్నప్రాసనలు, అదేవిధంగా సామూహిక విద్యాభ్యాసం కార్యక్రమాలు, ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి ఎక్కడ లేని విధంగా మరి గెలిచిన అభ్యర్థులు చాలామంది చేస్తుంటారు. కానీ గెలవకుండానే ఇవన్నీ చేస్తారు కాబట్టి, అధికారం లేకున్నా మరి వారు మంచి సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి వారిని ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు. భారీ మెజార్టీతో గెలిచబోతున్నారు. మీరేమో నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నిత్యం ప్రజల్లో ఉంటాడు, ప్రజల మనిషి అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఆయన ఒక రౌడీ అని, ఆయన ఒక గుండా అని, ఆయనకేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులనే జూటా పార్టీ అనేటువంటి స్థాయిలో కూడా వారు మీ పైన విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఏ విధమైన కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాల గురించి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు చూసిర్రు. కేసీఆర్ కుటుంబం అంటేనే జూటా కుటుంబం. ఆ కేసీఆర్ కుటుంబంలో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిరు, ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టిరు. అదేవిధంగా తెలంగాణ మరి వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూములు, మరి కస్టోడియన్ భూములు, అదేవిధంగా మరి ప్రభుత్వ భూములు, నిజాం భూములన్నీ ధరణి యాప్ పేరు మీద కొల్లగొట్టిరు. ఇక్కడ ఉన్న చెరువులన్నీ కబ్జా చేసిర్రు. ఇవన్నీ చేసిన వ్యక్తులు వాళ్ళై మరి నవీన్ యాదవ్ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని విమర్శిస్తే మరి ఆకాశం మీద ఉంచినట్టు అవుతుంది. అది వారి మీదనే పడుతుంది తప్ప మరొకటి కాదు. నవీన్ యాదవ్ గారు ఒక విద్యావంతుడు. ఎక్కడైనా ఏదైనా వివాదములు ఉన్నాయంటే ప్రూవ్ చేయండి, అంతేగాని ఏదో వారి మీద అపవాదు వేసి ఓట్లు దండుకోవాలనే ఆ కుట్రలు కరెక్ట్ కాదు, సరైనది కాదు. ప్రజాస్వామికంగా మీరు గతంలో ఏమైనా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చెప్పండి. ఏ బస్తీలో మీరు ఏం చేసిర్రు అవి మీరు చెప్పుకోండి. అట్లా నిజంగా చెప్పి ఉంటే చేసుకుంటే దాని గురించి చర్చించండి తప్ప ఇలా విమర్శించి మరి ఒక వ్యక్తిని అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. సో మొత్తంగా చూస్తే ఇంటింటి ప్రచారానికి వెళ్తాం. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికి ప్రతి ఓటరు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడు హుటాహుట్టిన మంత్రి పదవులు ఇవ్వటం, వారందరినీ ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా మీ పైన విమర్శలు చేస్తున్నారు. ఏం చూస్తారు? ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. ఇందులో అన్ని సామాజిక వర్గాలని, అన్ని సమీకరణల్ని గౌరవిస్తూ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి క్యాబినెట్లో బీసీలు, ఎస్సీలు, 2 ఎస్సీ మంత్రులు, మిగతా వారు ఓసీలు, మరి శ్రీధర్ బాబు గారు, మిగతా వాళ్ళు. అదేవిధంగా రెండవ కూర్పులో మరి 2 ఎస్సీలు, 1 బీసీ, మరి ప్రభుత్వ విప్పులుగా అన్ని సామాజిక వర్గాలని, బీసీ, ఎస్టీ, ఎస్సీ 4 సామాజిక వర్గాలని, అదేవిధంగా ఎమ్మెల్సీలో కూడా ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలని మరి ఈ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్కటిగా మరి ప్రభుత్వం ముందు సాగుతూ ఉంది. అదే కోణంలో అజారుద్దీన్ గారికి, మైనారిటీ వారికి పెండింగ్ ఉంది. అది అజారుద్దీన్ గారికా, షబ్బీర్ అలీ గారికా అని చర్చ ఉండే సుదీర్ఘ కాలంగా. అది ఒక కొలికి వచ్చింది. దానికి ప్రభుత్వం మరి అది తెరలేపింది తప్ప, దింపింది తప్ప రెండోది కాదు. అదేవిధంగా అజారుద్దీన్ గారు ఈ నియోజకవర్గానికి
ప్రాతినిధ్యం వహించిండు. గత ఎన్నికల్లో 16,000 ఓట్లతోనే ఓడిపోయిండు. సో తప్పకుండా అజారుద్దీన్ గారికి న్యాయం చేయాల్సిన బాధ్యత. అదేవిధంగా ఆయన ఒక నేషనల్ క్రికెట్ ప్లేయర్. మరి ప్రపంచంలోనే ఒక భారతదేశం హైదరాబాద్ గడ్డ మీద నుంచి ఒక ప్లేయర్గా మరి ఆనాడు అజరుద్దీన్, వెంకటపతి రాజు, అదేవిధంగా శివలాల్ యాదవ్ లాంటి ప్లేయర్లలో ఈయన ఒక దాదాపు 8-10 సంవత్సరాలు కెప్టెన్సీ చేసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి దేశంలో మరి అక్కడ మురాదాబాద్ నుంచి ఒకసారి ఎంపీ మరి పార్లమెంట్ సభ్యుడు కూడా ఎన్నికయ్యిండు. సో వారు ఒక పార్టీకి వారి సేవలు అందించిండు, వారికి న్యాయం జరిగింది. దానికి ఎన్నికల సంబంధం లేదు. రెండవది, ఈ జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో ముఖ్యంగా ఇక్కడ ముస్లిమ్స్ మెజారిటీ ఓటర్లు వాళ్ళు ఉన్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కై ఏదో మన రేవంత్ రెడ్డి గారి మీదనో కాంగ్రెస్ ప్రభుత్వం మీదనో నిందలు మోపాలనే ఆలోచన తప్ప కేంద్రం నుంచి తెచ్చిన నిధులు కానీ చెప్పే ధైర్యం కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి లేదు. ఇక్కడ కేంద్రం నుంచి మేము తెచ్చినాం, ఈ అభివృద్ధి చేసినాం అని చెప్పడానికి కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి కూడా పెద్దగా మరి దాని మీద అంత శ్రద్ధ లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళ దోపిడీ అవన్నీ పక్కదారి, అంటే ప్రజల్లో పక్కదారి పట్టించాలి. ప్రజల్లో మరి ఒక అసత్యాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేయాలనే కుట్ర తప్ప రెండోది కాదు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం మాదే, మేము కాంగ్రెస్ను అస్తవ్యస్తం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరేం చెప్తారు? వాస్తవంగా ఈ హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ముఖ్యమైనది. మెట్రో ట్రైన్ కానీ, అదేవిధంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్లో సైబరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి. అదేవిధంగా బిహెచ్ఎల్, ఐడిపిఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, డిఆర్డిఎల్ లాంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు, మరి డిఫెన్స్ సంస్థలు మరి ఇక్కడ నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా విద్యా సంస్థలు, జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, ఈ విద్యా సంస్థలు నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. మరి 10 సంవత్సరాల్లో కేసీఆర్ కానీ, మోడీ కానీ ఏదైనా ఒక విద్యా సంస్థ కానీ, లేదంటే ఒక మరి ఇంకేదన్నా మరి పబ్లిక్ సెక్టార్ కానీ ఏదైనా ఒక నెలకొల్పినట్టు ఏదైనా ఉంటే చెప్పమానండి. ఏది లేకుండా ఇది ముఖ్యంగా ఖైరదాబాద్ నియోజకవర్గం పీజేఆర్ గారు వరుసగా గెలిచిన నియోజకవర్గం. ఆనాడు పీజేఆర్ గారి హయాంలో ఇది కంచుకోట, వారికి కంచుకోట అయిన ఈ యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, మధురానగర్, ఖైరదాబాద్ అలాంటి కంచుకోటను మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ గోపీనాథ్ గారు గెలిచారు 14లో. తెలుగుదేశం పార్టీ క్యాడర్ టీఆర్ఎస్ పోయింది తప్ప అసలు టీఆర్ఎస్ క్యాడర్ ఉందా? ఉద్యమ సమయంలో ఇక్కడ ఎవరన్నా ప్రాతినిధ్యం వహించిరా? ఇప్పుడు కూడా వాళ్ళ బూత్ ఏజెంట్లు కూర్చోడానికి కూడా ఎవరు లేరండి. నేను ఇప్పుడు గత 10 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నా. వాళ్ళు పక్కన కుత్బుల్లాపూర్ నుంచి, జగద్గిరి గుట్ట నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీ నిర్వహించారు తప్ప వాళ్ళకు కార్యకర్తలు లేరు, బూత్ ఏజెంట్లు లేరు, వాళ్ళకు సెంటిమెంట్ లేదు, వారికి ఎలాంటి టీఆర్ఎస్ మీద మంచి అభిప్రాయం కూడా లేదు. సో మొత్తంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించి తీరుతుంది. జూబ్లీహిల్స్లో ఎగరబోయేది కాంగ్రెస్ పార్టీ జెండానే అనేటువంటి ధీమానైతే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ వ్యక్తం చేస్తున్నారు. ఇది డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.